ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఎన్ని ఆభరణాలు పెట్టినా మనిషికి గొప్పతనం రాదు. ఒక మంచి మాటే ఆ మనిషికి గొప్ప ఆభరణం. అందుకే అంటారేమో మాట వెండి మౌనం బంగారం అని. మనం ఏదైనా గొప్ప రుచి చూడాలి అంటే ఈరోజు సూపర్గా నాన్ వెజ్ చేసుకుందాం అంటారు కొంతమంది అబ్బా నేను ఆ వెరైటీ చేస్తాను అంటారు. అలా ఏం అక్కర్లేదు. చక్కగా మంచి రుచి చూడాలంటే ఏం చేయాలంటే చట్పట్లో నేను చేయించే రోటి పచ్చడిని ఒక్కసారి మీరు తయారు చేసి రుచి చూడండి, చాలు అన్ని రుచులు చూసినట్టే. ఓకే, మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు చట్పట్లో మనందరికీ టేస్టీ రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్న మన ఎక్స్పర్ట్ కి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఈ రోజు మా అందరికి ఏం పచ్చడి చేసి చూపిస్తున్నారు? పుల్లపుల్లగా ఉండేటటువంటి చింతకాయ పచ్చడి. చింత చిగురుతో పచ్చడా? పప్పు చేస్తాం, కారం చేశారు మీరు. చింత చిగురు పచ్చడి కూడా చేస్తాం. పచ్చడి కూడా చేయొచ్చా? అంటే పులుపు బదులు ఇగురేస్తామా లేదా ఇగురే చింత పెద్ద చింత చిగురుతో వేయించి పచ్చడి చేస్తాం. ఓ సూపర్. అయితే ఎందుకు తినబోతూ రుచులు అన్నట్టు అలా కాకుండా ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి. చింత చిగురు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చింత చిగురు, మామిడికాయ తురుము, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, పసుపు, మెంతులు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర. సో కౌశల్య గారు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి, చూసేసాము. చక్కగా మామిడికాయ తురుము కూడా పెట్టారు. ఏంటి పులుపుతోనే కొట్టాలా? అలా కాదు, నాకెప్పుడు చింత చిగురులో ఉన్న పులుపు సరిపోదు అనిపిస్తుంది. నేను పప్పు చేసినా కూడా కొంచెం మామిడికాయ వేస్తాను మళ్ళీ. ఆ టేస్ట్ నాకు ఎక్కువ నచ్చుతుంది. అందుకని వాళ్ళు దీంతో పాటు నేను కాంబినేషన్ కొంచెం మామిడి తురుము వేస్తాను. మీరు తిని చూడండి ఎలా ఉంటుంది. ఏదో ఉంటేనే కానీ వేయర్లేండి. ఓకే, అయితే సో చింత చిగురు రెడీగా ఉంది, అలాగే మామిడికాయ తురుముకున్నాము. ముందుగా ఏం చేయాలో చెప్పండి ప్రాసెస్. ముందు స్టవ్ వెలిగించేసి అన్ని వేయించడమే. అన్ని వేయించుకోవాలా? ఓకే, బాండి వేడెక్కగానే నూనె వేస్తామా? ఓకే రెండు గారు ఫస్ట్ నేను వెల్లిపాయలు వేయించి పెట్టేస్తా పక్కన. పచ్చడిలో వేసేవి కొంచెం వేయించాలా? వేయించేసి పైన వేస్తాను. నెక్స్ట్ వెల్లుల్లిపాయ ముక్కలు. ఈ ఊరికే కొంచెం అలా వేగినట్టు వేగితే చాలు, ఎక్కువ వేగద్దు కదా. నూనె ఉన్నా కూడా ఉంచేసి తీసిద్దాం అలాగే. ఒక ప్లేట్లోకి. మళ్ళీ తిరగమూత వేసేసుకొని చింత చిగురు వేయించేసి దంచేయడం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు సన్నగా తొక్కు తీసేసి కట్ చేసి పెడితే అది టేస్ట్ బాగుంటుంది. ఈవెన్ పప్పులో కూడా, చింత చిగురు పప్పులో కూడా వెల్లుల్లిపాయ వేస్తే టేస్ట్ ఉంటుంది బాగా. ఇప్పుడు తీసిద్దాం. ఇది తొందరగా లాగించేసేయండి. ఇది పచ్చడి నూరుకున్నాక ఊరికే పైన కలుపుకుంటే బాగుంటుందండి. కానీ కొన్ని పచ్చడిలో పచ్చి కూడా కలుపుతాం కదా. పచ్చి కూడా ఇది కొద్దిగా వేయించాం. ఇప్పుడు కొంచెం నూనె వేసి తిరగమూత వేసేస్తున్నాను. తిరగమూతకి నేను మినపప్పు తీసుకున్నాను. తిరగమూత కొంచెం ఎక్కువ వేయిస్తాను ఇందులో, ఎందుకంటే ఇందులో ఆకు ఇంతే అయిపోతుంది. అందుకని కొంచెం తిరగమూత వేస్తే కొంచెం బాగుంటుంది. అలాగే జీలకర్ర, కొంచెం మెంతులు, చాలా తక్కువ, కొంచెం హింగువ, అలాగే ఎర్రమిరపకాయలు. లాస్ట్కి వేద్దాం ఎర్రమిరపకాయలు. మనకు కావాల్సినంత మిరపకాయలు వేసుకోవచ్చు. పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కారం ఉంటే బాగుంటుంది, పులుపుకి ఎప్పుడు కారం. కొంచెం దోరగా అవుతుంది కదా, మిరపకాయలు వేయచ్చు. నేను మరీ ఎక్కువ వేయలేండి, మరి ప్రవీణ గారు తినలేరు. పర్లేదు, కారం బాగుంటుంది, కారంగా తిందాం. ఇప్పుడు తిరగమూత కూడా పక్కన పెట్టేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు చింత చిగురు వేయించేసి దంచేయడమే. ఇంకా బాండి పెట్టినా అయితే అక్కర్లేదు, ఇందులోనే. అయితే ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇది స్టవ్ ఆపేసేసి ఇప్పుడు ఈ తిరగమాతనంతా నన్ను విడిగా ఇంకో ప్లేట్లో పెట్టేసేయండి. లేకపోతే రోట్లో వేసేనా? నూరాలు కాబట్టి అది బెస్ట్, రోట్లో వేసేయండి. కొంచెం తిరగమూత పప్పులు ఉన్నా కూడా మన దాంట్లోనే పర్వాలేదు, వేసేసుకోవచ్చు. ఆకు వేసేయచ్చు. పప్పులు ఉన్నా పర్లేదు అన్నారు కాబట్టి మీరు ఆకు వేసేయండి. ఈ మిగిలిన నూనె ఇందులో వేసేస్తున్నాను. వేసేసి చింత చిగురు వేయించేస్తున్నాను.
మీరు ఆకు వేయించుతూ ఉండండి, నేను ఈలోపు దంచేస్తాను. పసుపు వేస్తున్నాను కొంచెం, అలాగే ఉప్పు, పచ్చడికి సరిపడినంత ఉప్పు వేస్తాం. ఇది అయిపోయి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేస్తాం. ఇది కొంచెం మన గోంగూరలో వేగిపోతే ఆపేసేయండి, వేసి దంచేయండి. వేయించండి. సో కొంచెం మనకి ఎండుమిరపకాయలు నలిగితే పోపు ఎండుమిరపకాయ. ఇంకా స్టవ్ ఆపేసేద్దాం. అందులో ఇలా దోరగా వేగిన పప్పులు నలిగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఇది బాగా నలిగిపోయింది కదా ప్రవీణ గారు. ఇప్పుడు చింత చిగురు వేగింది కదా, మామిడి తురుము వేస్తున్నాను. మీరు అన్నారు కదా ఇది పులుపు అది పులుపులని, రెండు తిని చూడండి, రెండు కలిపింది పచ్చడి ఎలా ఉంటుందో టేస్ట్ చేయండి. అలాగే ఇది సీజనల్, ఈ సీజన్ లో వచ్చినవి రెండు కదా. అవును, ఆల్మోస్ట్ అయిపోయింది మీకు. ఇంకా బౌల్లో తీసుకోవచ్చు, కొంచెం నలిగిపోతే. చిగురు నలుగుతుంది కదండి. వేయించడం వల్ల నలుగుతుంది కదా తొందరగా. అవును, బాగా నలిగిపోయింది. ఒక బౌల్లో తీసేసుకుందాం. సో ఇప్పుడు ఫైనల్ గా ప్రవీణ గారు కొన్ని పైన టాప్ వేయండి, కొన్ని కలిపి వేసేయండి. అలాగే గోంగూర పచ్చడి అనిపిస్తుంది. అవును, గోంగూరలానే ఉంది అచ్చం. పైన ఇది పైన ఉల్లిపాయలు వేద్దాం, కొంచెం గార్నిష్ చేశారు లైట్ గా. ఓకే, టేస్ట్ చేయండి ఎలా ఉందో. అలాగే తప్పకుండా. చింత చిగురు, మామిడికాయ, పైన వేయించిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఆహా ఎంత మంచి కాంబినేషన్. అట్లా లొట్టలు వేసుకుంటూ తినొచ్చు. దీన్ని యాజ్ ఇట్ ఈస్ మీరు ఎలా చెప్పారో అలా అన్ని కలిపి చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి అలా తింటే గోంగూర పచ్చడి ఎంత ఫేమస్ అయిందో మన చింత చిగురు పచ్చడి అంత ఫేమస్ అవుతుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా చింత చిగురు పచ్చడి ఎలా తయారు చేసామో, యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా చేశానో, కౌశల్య గారు ఎలా చెప్పారో అలాగే పచ్చడి తయారు చేసి టేస్ట్ చేయండి. సూపర్ గా ఉంది. మరి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చింత చిగురు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు, మామిడికాయ తురుము, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, పసుపు, మెంతులు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర. చింత చిగురు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొంచెం నూనె వేసి అందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి వేసి పోపు బాగా వేయించుకొని రోట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొద్దిగా నూనె వేసి చింత చిగురు, పసుపు కూడా వేసి బాగా వేయించుకోవాలి. మనం రోట్లో వేసుకున్న తాలింపు మిశ్రమాన్ని ఈ లోపుగా బాగా దంచుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న చింత చిగురులో మామిడి తురుము కూడా కలిపి ఈ రెండింటిని రోట్లో వేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా దంచుకోవాలి.
అంతే, ఇలా తయారైన పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని దానిపైన మనం ముందుగా వేయించిన ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చింత చిగురు పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి పచ్చడిని మా అందరికి చేసి చూపించినందుకు కౌశల్య గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రేరణ. ఒక్కటేనా? అయ్యో నేను అన్ని చెప్తా. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ కౌశల్య గారు. చింత చిగురు పచ్చడి ఎలా తయారు చేసామో మీరు చూడటం మిస్ అయ్యారా? ఏం పర్లేదు, మీరు చేయవలసిందల్లా www.youtube.com/etvabridge లేదా www.facebook.com/etvabridge లో చూడొచ్చు. మరి నెక్స్ట్ చట్పట్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.